మేడిగడ్డ దగ్గరకు వచ్చింది, అన్నారం వచ్చింది, సుందిల్లు వచ్చింది. 38,000 కోట్ల కాస్త 1,47,000 కోట్ల పైగా మారింది. ఈ రోజు లెక్కలేస్తే ఇదంతా 2022 కాళేశ్వరం దీని మీద క్యాగ్ ఆడిట్ చేసి ఇచ్చిన నివేదిక. ఇది కూడా మనం చెప్తున్నది కాదు, క్యాగ్ ఇచ్చిన నివేదిక. సో ఇట్లా పెంచి పోని ఇంత తిన్నా నాణ్య డిజైన్‌లో, ప్లానింగ్‌లో, డిజైన్‌లో, కన్‌స్ట్రక్షన్‌లో, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో నాణ్యత పాటించి ఉంటే, ఈరోజు మనం చర్చించుకునే పరిస్థితి కూడా రాకపోతుండే. లోపభూయిష్టంగా ప్లానింగ్, అసలు డిజైన్‌లో దాని టెక్నికాలిటీ లేకపోవడం. ఏందంటే చాలా సందర్భాలలో కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు. నా మెదడు రంగరించి అందులోకెళ్ళి 80,000 పుస్తకాలు చదివి ఈ ఈ మొత్తం డిజైన్‌లు చేసిన నేను. ఇది నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి అఫీషియల్లీ కేసీఆర్ గారు క్లెయిమ్ చేసుకున్నారు. అంటే ఏ ఇంజినీర్‌కి కూడా ఈ ఇంజినీర్‌లు డిజైన్ చేసిండ్రనే గుర్తింపు కూడా ఉండాల్సిన అవసరం లేదన్నట్టుగా కేసీఆర్ గారు స్వయంగా మాట్లాడినట్టునే మీరందరూ కూడా విన్నారు. మరి ఆయన మేధాశక్తినంతా ఇంక మానస పుత్రిక హరీశ్వరరావును పోయిన గవర్నర్ గారు ఈయన హరీశ్వరరావు గారు ఈయన కాళేశ్వరరావు అని సర్టిఫికేట్ ఇచ్చిండు ఆయనకు. ఓపెనింగ్‌కి పోయి నరసింహన్ గవర్నర్ గారు పాపం ఆయగారు ఈయన మాటలు నమ్మి ఈ అబద్ధాల రావులు అని అందరినీ కలిసి. సో నేననేది ఏంటంటే ఇన్ని రకాలుగా చేసి ఈరోజు అంచనాలు పెంచి ఈ ప్రాజెక్టు వాళ్ళు మొదలు పెట్టి 2019 జూన్ 21 నాడు ప్రారంభించారు. వీరితో పాటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలుచుకున్నారు. యజ్ఞాలు చేసిండు, యాగాలు చేసిండు. ఇవన్నీ చేసిన చిత్తన్ శివుడి మీద భక్తి చెప్పుల మీద ఉన్నట్టు ఆయన ఆలోచనలు ఎంతసేపు ఉన్నా దీంట్లో ఎట్లా కొల్లగొట్టాలనే ఆలోచనతోని హడావిడిగా దీన్ని చేసి దీన్ని ప్రారంభిస్తే ఎగ్జాక్ట్గా రమణారెడ్డి అనే ఒక అధికారి, బివి రమణారెడ్డి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 18/5/2020 ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించారు? 2019 జూన్ 21. సంవత్సరం తిరిగే లోపలనే క్లియర్గా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం లోపాలన్నీ బయటపడ్డాయి. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సీసీ బ్లాక్ల డ్యామేజ్లను వెంటనే సరిచేయాలి. కాలేజ్ అదేవిధంగా ఇందులో రిపేర్ చేయకపోతే ప్రమాదం ఉందని బివి రమణారెడ్డి అని ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విత్ ఇన్ ఏ ఇయర్ ప్రాజెక్ట్ ఇంజనీరు క్లియర్గా ఎలాంటి మిగతా సంస్థలకు లేఖ రాసిండు. అయ్యా మీరు ప్రారంభించిన ప్రాజెక్టు దెబ్బతిన్నది, దీన్ని ఇమ్మీడియట్గా రిపేర్ చేసి రిస్టోర్ చేయకపోతే ఇది మొత్తానికే కొంప మీదకి వస్తుందని అధికారి అప్పుడే గుర్తించండు. ఇదేదో 2023లోనో 2024లో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు గుర్తించింది కాదు. చంద్రశేఖరరావు గారు అపాయింట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అటు మేడిగడ్డ వర్క్ చేసే ఇంజనీర్ ఎలాంటికి స్పష్టంగా 18/5/2020 ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల్లోనే ఇందులో లోపాలు ఉన్నాయి, దీంట్లో సమస్య ఉన్నది, దీన్ని తక్షణమే రిపేర్ చేయని లెటర్ రాస్తే ఆ కంపెనీ రిపేర్స్ చేయలే. ఎందుకంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ కమిషన్లు ఇచ్చిన ఇంకా ఇదే చేసుడు ఎక్కువ, ఇంకా మళ్ళీ రిపేర్ ఒకటి చేసుకుంటూ కూర్చుంటాడా అని చెప్పి వాడు నాకేంది నువ్వు చెప్పేదని వాడు అసలు పట్టించుకోలే. సో ఈ ప్రాజెక్టులో మీ అందరికీ నేను ఇచ్చే సమాచారం ఏంటంటే 19లో ప్రారంభిస్తే 20లోనే సమస్య వచ్చింది. ఇమ్మీడియట్గా దాన్ని రిపేర్ చేయలే. రిపేర్ చేయకపోవడం వల్ల డే బై డే అది పెరిగి పెద్దదై అది పూర్తిగా కుప్పకూలే పరిస్థితి వచ్చింది. దీంట్లో ఈరోజు అదేవిధంగా 20లో అట్లా జరిగింది. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరకు పోయింది ఈయన. ఇక కన్నెపల్లి ఎంత సుఖమైందా అంటే 2022 జూలై 14 గోదావరిలో వరద వస్తే కన్నెపల్లి అన్నారం పంప్ హౌజులు రీటైనింగ్ వాల్ పంప్ హౌజ్ ఇక్కడ కడితే గోదావరి జలాలు ఇందులోకి రాకుండా గోడ అడ్డం కడితే అది నాణ్యత లేకపోవడం వల్ల కుప్పగూలితే మొత్తం కన్నెపల్లి పంప్ హౌజ్ ఫోటోలు చూపిస్తున్నాం మీకు. ఇది నీళ్లు నిండిపోయింది, ఇది లోపల మిషన్లు మొత్తం కెమెరా క్లోజప్ తీసుకురా. ఈరోజు కన్నెపల్లి అని చెప్తున్నాడు కదా, ఇగో ఇది కన్నెపల్లి పంప్ హౌస్.
ఇది ఎప్పుడు 2022 ఈ పంప్ హౌస్‌లకు అడ్డంగా కట్టిన గోడ, నీళ్లు రాకుండా కట్టిన గోడ ఒక్కసారిగా గోదావరి జలాలు ఉధృతి పెరగంగానే ఆ గోడ కుప్పగూలి మొత్తం నీళ్లు పంప్ హౌస్‌లోకొస్తే ఇవి కొన్ని మీటర్ల ఎత్తు నీళ్లు నిండినాయి. ఇది మొత్తం పంపులు, లిఫ్టులు, మోటార్ల పరిస్థితి ఇది. మీకు చూపించానా? చూపిస్తే మంచిది. సో, ఇప్పుడు దీంట్లో ఉన్న పరిస్థితి ఇది. కాబట్టి ఒకవేళ మీకు చూపిస్తే అంటే నేనేమంటున్నానంటే, ఇది ఒక్కరోజు ఒక్కటేసారి వచ్చిన సమస్య గాదు. 20లో బ్యారేజ్‌ల దగ్గర సమస్యొచ్చింది. 22లో పంప్ హౌస్‌ల దగ్గర సమస్యొచ్చింది. 23 వరకు పట్టించుకోకపోవడం వల్ల 2023 అక్టోబర్ 21న 4 ఏళ్లకి అంటే కట్టి మొత్తంలో ఏడో బ్లాక్ దగ్గర ఉండే పిల్లర్స్ 19, 20, 21 6 పిల్లర్స్ కూలిపోయినాయి. కూలడానికి కారణం ఏందంటే నేను ఊరు భాషలో చెప్తా. మనం ఇల్లు కట్టేటప్పుడు ఊర్లో ఉండే మేస్త్రి కూడా పునాది తవ్వుతాడు. బునాది గట్టివాడే వరకు గుంత తవ్వుతాడు. ఒకసారి లూజ్ మట్టి ఉంటే బునాది 10 ఫీట్లకు పోతుంది. కింద హార్డ్ రాక్ వచ్చి ఏదన్నా వస్తే మనం 3 ఫీట్లో 4 ఫీట్లో బునియాది తవ్వి దాన్ని ఒక బేస్ చేసి దాని నుంచి పిల్లర్ లేపుతాం. మనం ఎన్ని ఫ్లోర్లు ఎత్తుపోదలుచుకుంటాం దాని లెక్క బట్టి భూమిలో బునియాది చేస్తాం. ఇక్కడ మేడిగడ్డ గాని, అన్నారంలో గాని, సుందిళ్లలో గాని ఎక్కడైతే బ్యారేజీలు కట్టాలనుకున్నారో భూమిలో పరీక్షలు చేయలేదు. సర్ ఆర్థర్ కాటన్ అప్పుడు అక్కడ బ్యారేజ్ కట్టినప్పుడే ఆయన ఇక్కడి వరకు చేసి ఇచ్చంపల్లి వరకు సర్వే చేసి ఇచ్చంపల్లి దగ్గర కడితేనే ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఈ భూమి బ్యారేజీలు కట్టడానికి ఇది సరైన ప్రాంతం కాదు అని చెప్పి సర్ ఆర్థర్ కాటన్ ఆ రోజుల్లో నివేదిక ఇచ్చిండు. ఇచ్చంపల్లి వరకు అక్కడి నుంచి చేసుకుంటూ వచ్చి సో సాంకేతిక నైపుణ్యం లేని రోజుల్లోనే సర్ ఆర్థర్ కాటన్ అనేవాడు ఈ ఏరియాలలో ఎక్కడ కట్టినా నిలబడదు. అక్కడ ఉండే అంటే వాటర్ వెలాసిటీ స్పీడ్ కావచ్చు, ఉధృతి ఎక్కువ ఉన్న దగ్గర నువ్వు అడ్డం కడితే అది వచ్చే స్పీడ్కి నువ్వు కట్టే స్ట్రక్చర్స్ తట్టుకోవడం కూడా కష్టం. కొన్నిసార్లు భూమి లూజ్ సాయిల్ ఉంటుంది. ఊర్లో సౌటపొలం అంటాం. లూజ్ సాయిల్ ఉంటుంది ఇల్లు కట్టుకునేటప్పుడు. ఆ లూజ్ సాయిల్లో మనం కట్టాలనుకుంటే ఎక్కువ లోపడిపోతాం. లేదనంటే కింద దాన్ని తట్టుకునేటట్టు మొత్తం కింద బేస్ తయారు చేసి దాని మీద నుంచి పిల్లర్ లేపుతాం. సో ఇక్కడ కేసీఆర్ హడావిడి ఆయనకు అర్జెంటుగా 1000 కోట్లు కావాలి, 2-3 ఏళ్లలోనే దీన్ని మొత్తం చేయాలి, 2-3 వేలలోనే 1000 కోట్లు సంపాదించుకోవాలని తోటి ఆయన బునియాదిలో ఉన్న భూమి యొక్క పటిష్టతను అసలు లెక్క చేయలే. అదే చెప్పిండ్రు ఎక్స్పర్ట్స్. ఈయన ఏం చేసిండు, కొంత లోపలికి పోయిండు, ఇంకా కింద ఇసుకనే ఉంది, ఇక్కడికే ఆపేసి ఇక్కడ నుంచి నిర్మించిండు, అన్ని కట్టేసిండు. ఓదానికోటి లింక్ ఉన్నది కాబట్టి కొంతకాలం ఇట్లా ఆగింది. ఆగిన తర్వాత ఈరోజు మీకు మేడిగడ్డ దగ్గర ఉన్న రిజర్వాయర్ కెపాసిటీ 16 టీఎంసీలు, ఆ తర్వాత అన్నారం 10 టీఎంసీలు, ఆ పైన 8 టీఎంసీలు దాని హయ్యెస్ట్ కెపాసిటీ. కానీ ఎప్పుడు కూడా మనం ఏదైనా రిజర్వాయర్ కానీ, బ్యారేజ్ కానీ, డ్యామ్ కానీ కట్టినప్పుడు దాని కెపాసిటీస్ను కొత్తగా మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఇయర్ 25%, సెకండ్ ఇయర్ 25%, థర్డ్ ఇయర్ 25%, ఫోర్త్ ఇయర్ 100% ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ దట్ బ్యారేజ్, డ్యామ్ ఆర్ రిజర్వాయర్ ఏదైనా అట్లా సాంకేతికంగా చేసుకుంటూ ఫస్ట్ 25% నీళ్లు నింపినప్పుడు ఇందులో ఏం సమస్యలు వస్తున్నాయి, భూమి ఏమైనా కుంగుతుందా, దీనివల్ల ఏమైనా డ్యామేజ్ ఉందా, ఏమైనా కొట్టుకపోతుందా ఏదో తెలుసుకో. అట్లా ఎవ్రీ ఇయర్ ఇది మెథడ్ అట్లా లెక్కేసుకొని చేస్తారు. సో చంద్రశేఖరరావు గారు 16 టీఎంసీల నీళ్లు ఇట్లా పెద్ద ఎత్తున కనిపించేటట్టు దాంట్లో నీళ్లు నిండా నింపి పెట్టి బస్సులలో అందరినీ తీసుకుపోయి చూపించండి ఎలక్షన్ల ముందర. మీకు అందరు గుర్తుండాలి. ఊర్లలో నుంచి బస్సులు వేసి రైతులందరినీ తీసుకెళ్తున్నాను, రోజు జాతరలాగా తీసుకెళ్ళి వాళ్ళకి చూపియనికి ఆయన సముద్రాన్ని వీడికి తెచ్చినాన్ని భ్రమలు కల్పించడానికి. బ్యారేజ్ అనేది ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు వాటర్ డైవర్షన్ అంటే వాటర్ మేబీ లెఫ్ట్, వాటర్ మేబీ డైవర్ట్ చేయడానికే బ్యారేజ్. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు అంటే నీటి నిల్వ చేస్తాం, నీటిని వినియోగించుకుంటాం. రిజర్వాయర్ ఆర్ డ్యామ్ అంటే నీళ్లు నింపుకొని అవసరం మేరకు కొంత కొంత వాడుకుంటూ ఏ రకంగా తీసుకోవాలో చేసుకుంటాం. బ్యారేజ్ అంటే సింపుల్ వచ్చే నీళ్ళకు అడ్డుకట్ట కట్టి ఆ నీళ్లు లిఫ్ట్ చేయడానికి అవసరమైన పంపులు లిఫ్ట్ చేయడానికి అవసరమైనంత స్టోరేజ్ పెట్టుకొని టకా ఎట్లా ఫ్లడ్ వస్తుందో అట్లా ఎత్తుకొని అవతలకు పోసుకుంటాం. సో ఇక్కడ కూడా మేడిగడ్డలు ఎత్తి అన్నారంలో వస్తాం, అన్నారంలో ఎత్తి సుందిళ్ళలో పోస్తాం, సుందిళ్ళలో ఎత్తిన నీళ్లు శ్రీపాద ఎల్లంపల్లిలో పోస్తాం.
అంటే మీకు మేడిగడ్డ కింద ఆయకట్టు లేదు, అన్నారం కింద ఆయకట్టు లేదు, సుందెల కింద ఆయకట్టు లేదు. ఇవన్నీ ఏంటంటే సైపనింగ్ సైమల్టేనియస్గా పనిచేయాలి. ఏ ఒక్కటి ఆగిపోయినా కూడా నువ్వు ఎత్తలేవు, పోయలేవు. మేడిగడ్డలో అయితే కన్నెపల్లి పంప్ హౌస్ ఎత్తి నీళ్లు పోయంగానే అన్నారం దగ్గర ఉండే పంప్ హౌస్ ఎంబడే ఎత్తి మళ్ళీ సుందిల్లలో పోస్తే సుందిల్లలో ఉన్న పంపులు ఎత్తి శ్రీపాదేలంపల్లిలో పోయాలి. శ్రీపాదేలంపల్లి నుంచి ముందుకు నీళ్లు కాలువల ద్వారా ఇవ్వాలి. ఇది దీని స్టైల్ ఆఫ్ అంటే ఫంక్షనింగ్ యొక్క రూపకల్పన. ఎప్పుడైతే మేడిగడ్డను పెద్దగా చూపించి బంగాళాఖాతాన్ని మంతనికి తీసుకొచ్చిన అని భ్రమలు కల్పించడానికి దాంట్లో దాదాపుగా 16 టీఎంసీలు మొత్తం కెపాసిటీకి నీళ్లు నింపెట్టింది, 11 టీఎంసీ. ఎప్పుడైతే దాని మీద వజన్ గట్టిగా పడ్డదో భూమి అణిగింది. భూమిలో లేయర్స్ లేయర్స్ పొరలు ఉన్నప్పుడు ఆ భూమి అనేది కిందికి కుంగింది. ఎప్పుడైతే ఇది కుంగిందో ఈ బ్యారేజ్ కింద పిల్లర్స్ ఇప్పుడు సీకెంట్ పాయిల్ టెక్నాలజీ అన్నాడు కదా, పిల్లర్స్ లాగా కట్టారు కదా ఇట్లా అన్ని వరుస పెట్టి. భూమి ఎప్పుడైతే తగ్గిందో ఈ పిల్లర్ ఈయన నిలబడిపోయింది, కిందున్న భూమి కిందికి పోయింది. కిందికి భూమి ఎప్పుడైతే పోయిందో ఇందులో నీళ్ళు యువతలకి బయటకు వచ్చినాయి. ప్రెషర్కి వాటరు ఇది ఇట్లనే ఉంది, దీని కింది నుంచి ఇసుక మొత్తం పోయి యువతలకి నీళ్ళు వచ్చినాయి. అప్పుడప్పుడు మనము కాలువ కట్టున్న కింది నుంచి నీళ్ళు పోతాయి కదా, లూజ్ ఉంటే ఎలకలు పొక్కలు పెట్టినప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు చాలామంది గట్లు గిట్లు ఉంటే ఎలకలు పొక్క పెడితే నీళ్ళు ఇడవంగానే అందుకెళ్ళిపోతాయి నీళ్ళు. మొత్తం ఇసుక మీద ఈయన బ్యారేజ్ కట్టిండు, ఆ ఇసుక మేడలు కట్టిండు. ఈ ఇసుక మేడలు ఎప్పుడైతే కట్టిండో యువతల నీళ్లు 16 టీఎంసీలు ఎప్పుడైతే నింపిండో రోజుల కొద్ది అట్లే ఉంచిండో దాని మీద ఎప్పుడైతే వెయిట్ అధికంగా బరువు అధికంగా పడ్డదో భూమి అనేది సెటిల్ అయిపోయింది. మధ్యలో మధ్యలో పొరలు ఉన్న భూమి అంతా కన్సాలిడేట్ అయిపోయింది. ఎప్పుడైతే కన్సాలిడేట్ అయిందో ఈ పైల్స్ కింద ఉన్న పైల్స్కి భూమికి గ్యాప్ వచ్చేసింది. ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో ఇందులో నుంచి నీళ్ళు యువతలకి వెళ్ళి ఎప్పుడైతే నీళ్ళు వచ్చినో యువతలు ఉన్న స్ట్రక్చర్స్ అని కొట్టుకుపోయినాయి. ఎప్పుడైతే ఈ బ్యారేజ్లు వరుసగా ఇంత పెద్దది ఉంది కదా, ఏడైతే ప్రెషర్ పడి నీళ్లు పోయినో ఏడు కింద పోయిందో ఇది కిందికి పోయింది. అదే 19th పిల్లర్ 1.5 మీటర్స్ విత్ ఇన్ డేస్లో కింది కుంగిపోయింది. ఇట్లా ఉండాల్సింది. ఎప్పుడైతే కింది కుంగిపోయిందో గేట్ల అలైన్మెంట్, బ్రిడ్జ్ బ్యారేజ్ అలైన్మెంట్ ఎప్పుడైతే తప్పిందో గేట్ల అలైన్మెంట్ తప్పింది. గేట్ల అలైన్మెంట్ ఎప్పుడైతే తప్పిందో అది తెరుచుకోనికే మూసుకోనికే లేకుండా పోయినాయి. దాంతో ఆరేడు మొత్తం మొత్తం ఉన్న 2 కిలోమీటర్లలో ఉన్న పిల్లర్స్లో ఇది పోయింది. ఇప్పుడు కేసీఆర్ అంటాడు కదా 4 పిల్లర్లు కుంగిపోతే ఏమైందని. వెన్నుపూసల 4 పూసలు పోయినాయి అనుకో. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ బ్యారేజ్ అనేది వెన్నుపూస లాంటిది గోదావరి జలాల ఎత్తిపోతలకు. మీరు సింపుల్గా అర్థం చేసుకొని, ఒక మనిషికి కాలుకు దెబ్బ తగిలినా, చేతికి దెబ్బ తగిలినా, కన్నుకు దెబ్బ తగిలినా, ఒక కాలు లేకున్నా లేచి నడవచ్చు, కుట్టుకుంటానే అనవచ్చు. కానీ వెన్నెముకలో వెన్నుపూసలో 4 పూసలు దెబ్బతింటే ఇంకా వాడు చేసేది ఏం లేదు, మంచంలో ఎల్లెలకలు అనుకో చూడాలి ఏం జరుగుతుందో అంతే. ఇప్పుడు ఈ గోదావరి ప్రాజెక్టు మేడిగడ్డ అనేది గోదావరి ప్రాజెక్టులో వెన్నుపూస దెబ్బతిన్నది. ఇక చేసేది ఏంది లేదు, జరుగుతున్న చూడాలి. అట్లా వస్తుంటాయి నీళ్ళు, ఇట్లా పోతుంటాయి. దీన్ని ఇట్లా ఆపినావు అనుకో, 80,000 పుస్తకాలు చదివిన మేధావి 9.5 ఏళ్ళు కష్టపడి ఆపితే 3 ఏళ్ళలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయి కుప్పగూలింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకొక వారం రోజులు నాకు కీరా నా తడాక చూపిస్తా అంటుండు. పోని పోని ఆయన వచ్చి అడిగిండా, ఆయన రాడు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ తోలుతున్నాడు. ఇక మీరు అడిగిరా పూర్ణస్తుతం ఏమంటాడు అని. మనం ఇంట్లో వాళ్ళనో వీళ్ళనో పిలుచుకరాపండి, ఇట్లా పిల్లల్ని పంపిస్తుంది చూడు, పోయి పతాలు ఆడుకునే వాళ్ళు ఊరలారే వాడు ఉండడం జామేయరు అని పిల్లల్ని తోలుతారు చూడు. కేసీఆర్ ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని తోలి ఏది పడితే అది మాట్లాడి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఇందులో పోని మనమేమన్నా చేసినామా? 2023 అక్టోబర్ 21 నాడు, అక్టోబర్ 22 ప్రాజెక్ట్ ఏఈ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసింది. అని మేము కేసు పెట్టలేదు. ప్రాజెక్టు కుప్పగూలిపోయిందని చెప్పి ఎఫ్ఐఆర్ చేసిందే కేసీఆర్ గవర్నమెంట్. మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఇది కుప్పగూలిందని ఫస్ట్ కేసు పెట్టింది కూడా వాళ్ళే, ఎఫ్ఐఆర్ చేసింది వాళ్ళ హయాంలోనే. మనం కూడా ఏం పోలీస్ కేసు పెట్టలే. దాని తర్వాత 23 అక్టోబర్ 22 తేదీన, అంటే సేమ్ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ కుంగుపాటుపై ఒక కమిటీని నియమించింది. వాళ్ళు నవంబర్ 1 నాడు ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చారు, ప్రిలిమినరీ నివేదిక. ఇది నివేదిక మొత్తం ఉత్తమ్ సార్ చెప్పిండు. ఇక్కడ ఈ నివేదిక అంత ఉంది క్లియర్గా, అందులో బేసిక్స్ మొత్తం ఈ నివేదికలు ఇచ్చేసారు. ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే 19వ పిల్లరు
ఒక 1.256 మీటర్లు ఆల్రెడీ భూమిలో గుంగిపోయింది. దీంట్లో ప్లానింగ్, డిజైనింగ్, నాణ్యతను నియంత్రించలేదు. మరియు నిర్వహణ లోపాల వల్లనే పిల్లర్లు కుంగిపోయినాయి. అంటే ఏ ఒక్క దాంట్లో గూడా వీళ్ళు పాటించాల్సిన నిబంధనలు పాటించలేదు. అది ప్లానింగ్‌లో గావచ్చు, డిజైనింగ్‌లో గావచ్చు, క్వాలిటీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ గావచ్చు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ గావచ్చు. 0 నుంచి 100 వరకు పని మొదలుపెట్టినప్పటి నుంచి కుప్పగూలే వరకు ఏది బాధ్యతతోని చేయలేదు. ఏది భద్రంగా చేయలేదు. ఇది మొత్తం కుప్పగూలిపోయిందని చెప్పి ఎన్‌డీఎస్ఏ హూ ఆర్ ఎక్స్‌పర్ట్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్ మనందరం చూసి బాగుంది, బాలేదు చెప్పొచ్చు. వంక ఉందా, టింక ఉందా మనం చెప్పొచ్చు. కానీ దీంట్లో స్టీల్ ఎంతుంది, సిమెంట్ ఎంతుంది, స్ట్రక్చర్ ఎంతుంది, స్ట్రెంత్ ఎంతుంది. ఇప్పుడు మనం ఫ్లోర్స్‌ని బట్టి స్టీల్ రాడ్ సైజ్ 19 ఎయాలనా, 17 ఎయాలనా, కంకర ఏమేయాలి. దీనికో సైన్స్ ఉంది గదా! ఎంత సిమెంట్ వాడాలి, ఎంత శాండ్ వాడాలి ఇవన్నీ. వాళ్ళు క్లియర్‌గా ఈ మొత్తం బ్యారేజే దెబ్బతిన్నది దీనివల్ల. ఈ ఒక్క బ్లాక్ దెబ్బతిన్నదనంటే ఒక్క బ్లాక్ గాదు. ఇక్కడి నుంచి అక్కడి వరకు కింద భూమిలో ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారు. భూమి గూడా ఒకే రకంగుంది. ఇప్పుడు మీరు ఏం జేయాలన్నా, మీరు ఎందులో నీళ్లు నిలబెడతారంటే ఇది కుప్పకూలుతది. ఫస్ట్ మొత్తం కాల్చేయరి, గేట్లెత్తుర్రి, నీళ్లు కాల్చేయరి. అసలు భూమిలో ఉన్న బలమెంత? ఈ సీకెంట్ పైల్ కింద అసలు ఏముంది? మట్టి ఉందా? ఇసుకుందా? మెత్తగుందా? అసలు ఆల్రెడీ ఇసుక పోయి గోతి పడ్డదా? కూలడానికి సిద్ధంగా ఉందా? ఇవన్నీ ఫస్ట్ మీరు టెస్టులు చేయండి. టెస్టులు చేసినాకనే మీరు ముందుకు వెళ్ళాలి. అట్లా కాకుండా మీరు ఏది చేసినా మొత్తం అంతా కొట్టుకుపోయి కిందున్నోళ్ళంతా పోతారు. ఊర్లకు ఊర్లే కొట్టుకుపోతాయని చెప్పి క్లియర్‌గా క్రిస్టల్ క్లియర్‌గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే భారత ప్రభుత్వము దేశంలో ఉండే, ప్రపంచంలో ఉండే నిపుణులందరిని ఒక దగ్గర జమ చేసి ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ.